Namaste and welcome to Lahari's classes. Welcome back to AP High Court Exam 2026 Mental Ability ki sambandhinchina set 2 idi. So already set 1 lo 10 different types of questions discuss chesam mental ability lo, and ee set lo kuda inkonni different types ni chuddaamu. So first question chudandi, 4 options lo ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, AFKPU కదా, ఏ నుంచి ఎఫ్కి రావాలి అంటే +5 చెయ్యాలి. అలానే F to K అంటే +5, అంటే ABCDEF +5 కదా. అలానే F నుంచి Kకి +5, K నుంచి Pకి +5 అండ్ P నుంచి Uకి +5. సో ఇది ఫస్ట్ వన్ ఇలా ఉంది, ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, PTYCH కంటే P నుంచి Tకి +4, తర్వాత T నుంచి Yకి +5, Y నుంచి Cకి +4, C నుంచి Hకి +5. కొంచెం ఇక్కడే డిఫరెన్స్ వచ్చేసింది. ఇంకొకటి కూడా చూద్దాం, ZFLRX థర్డ్ ఆప్షన్లో జాగ్రత్తగా చూడండి. ఇది Z నుంచి F రావాలి అంటే +6, F to L +6, L to R కూడా +6 వస్తుంది, R to X కూడా +6 అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో +4 అనమాట. మీరు ఒకసారి మీరే కావాలంటే చెక్ చేసుకోండి. +4లు +6లు ఏం లేదు, C నుంచి C ABCDEFG కదా, 1 2 3 4th వన్. సో C +4 చేస్తే G వస్తుంది. అలానే G to K అంటే +4 చేస్తున్నాం అలా అనమాట. సో అన్నీ చూసుకుంటే అన్నీ ఏదో +5 +6 +7 +4 అని సేమ్ కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ సెకండ్ ఆప్షన్లో మాత్రం +4 +5 +4 +5 ఇలా అవుతుంది అనమాట. సో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అవుతుంది. సారీ, నా వాయిస్ సరిగ్గా లేదు, ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు మెంటల్ ఎబిలిటీలో. సో ఇక్కడ చూడండి, మొబైల్ వచ్చి 51 అంట మొబైల్ని కోడ్ చేసింది, అండ్ స్టాటిక్ని 67గా కోడ్ చేశారు. అలా అయితే స్క్రోల్ ఏంటి అన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే MOBILE కదా, Mకి ఆల్ఫాబెట్ నంబర్ ఏంటి 13, ఓకి Bకి 2, ఐకి ఏంటి Lకి 12, ఈకి 5. సో ఓకి ఐకి కూడా సర్టన్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 56 వస్తుంది అనమాట. 56 వస్తుంది. ఇది పక్కన పెట్టుకోండి మొబైల్కి. కానీ వాళ్ళు ఇచ్చింది 51, అంటే ఏంటి 56లో నుంచి 5 తీస్తున్నారు, సో 51. సిమిలర్గా స్టాటిక్కి సంబంధించిన ఆల్ఫాబెట్స్ని అన్నీ యాడ్ చేస్తే 72 వస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటి 67, అంటే -5, ఇక్కడ కూడా -5 చేస్తున్నారు, సో 67. సో ఇప్పుడు స్క్రోల్ ఎలా రావాలి, మీరు స్క్రోల్కి అన్నిటినీ యాడ్ చేయండి, ఆల్ఫాబెట్స్ని అంతా యాడ్ చేశాక 79 వస్తుంది. సో 70 ఇక్కడ ఎలాగా వచ్చిన దాంట్లో నుంచి -5 చేస్తే ఈ కోడ్స్ వచ్చాయి. సిమిలర్లీ 79 - 5 74 ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్రోల్ని అలా కోడ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది డైరెక్షన్స్ పైన క్వశ్చన్. మీరు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో ఎక్కడ నంబర్ ఉందా 5 కిలోమీటర్స్ అని 10 కిలోమీటర్స్ అని లేదు కదా. సో మీరు ఈ నంబర్స్ని పట్టించుకోవద్దండి, డైరెక్షన్స్ ఒక్కటే ఉన్నాయి కాబట్టి డైరెక్షన్స్ ప్రాపర్గా మీరు చెప్పినట్లు గీసుకోండి. అది సో రామన్ స్టార్టెడ్ రన్నింగ్ టువర్డ్స్ ఈస్ట్, ఇక్కడ ఉందనుకుందాం పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఇది X అనుకుందాం స్టార్టింగ్ పాయింట్. సో ఈస్ట్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు, ఈస్ట్ సైడ్ పరిగెత్తడం మొదలుపెట్టాడంట రామన్. సో ఆఫ్టర్ రన్నింగ్ ఫర్ 5 మీటర్స్, ఇది 5 అనుకుందాం, 5 మీటర్స్, హీ టర్న్ టువర్డ్స్ ద సౌత్. ఇక్కడ నుంచి వెళ్ళాక సౌత్ ఏమవుతుంది, సౌత్ ఇదే, సౌత్ ఎన్ని మీటర్స్ 3 మీటర్స్. ఇక్కడ నేను నీట్గా వేస్తాను, 5 ఇక్కడ 3. ఇప్పుడు సౌత్ సైడ్లో ఉన్నాడు. ఫ్రమ్ దేర్ హీ టర్న్డ్ టు హిజ్ లెఫ్ట్. ఈ డైరెక్షన్లో ఉన్నారు అంటే ఏమవుతుంది, లెఫ్ట్ ఏది వస్తుంది, ఇది వస్తుంది, లెఫ్ట్ తెలుసు కదా. అండ్ ర్యాన్ ఫర్ 8 మీటర్స్, ఓకే ఇటుపక్క 8 మీటర్స్ వెళ్తారు. నెక్స్ట్ అండ్ దెన్ టర్న్ టు హిజ్ లెఫ్ట్ అండ్ ర్యాన్ ఫర్ 10 మీటర్స్. సో
ఇక్కడ ఈ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ ఏది వస్తుంది, ఇది వస్తుంది. సో 10 meters ఈ సైడ్ వెళ్తారు. ఫ్రమ్ దిస్ పాయింట్ హీ ర్యాన్ టువర్డ్స్ వెస్ట్ ఫర్ 20 meters. ఈ డైరెక్షన్లో వెస్ట్ ఏది, ఈ పక్కే ఉంటుంది. సో 20 meters ఇలా వెళ్తారు. అండ్ దెన్ టర్న్ టు హిజ్ లెఫ్ట్ అండ్ ర్యాన్ ఫర్ 7 meters. ఈ డైరెక్షన్లో ఉన్నారంటే లెఫ్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో 7 meters వెళ్తారనమాట. ఫైనల్లీ హీ టర్న్డ్ టు హిజ్ లెఫ్ట్. ఇటుపక్క డైరెక్షన్లో లెఫ్ట్ ఏది వస్తుంది, ఇది వస్తుంది. ఫర్ 3 meters టు హిజ్ లెఫ్ట్ for 3 meters to reach the end point. In which direction is Raman at present from a starting point? So starting point నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు రామన్ అంటే ఈ సైడ్ ఉన్నాడు కదా, ఈ సైడ్ అంటే ఇది ఏమొస్తుంది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈస్ట్ వస్తుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి పెన్ పేపర్ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి 16th March 2009 మండే. దెన్ విచ్ డే ఆఫ్ ద వీక్ విల్ బి 16th March 2023 అన్నారు. సో 2009 నుంచి 2023 వరకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 14 years ఉంది. 14 years. సో ఈ 14 yearsలో కూడా నార్మల్ ఇయర్స్ ఎన్ని, లీప్ ఇయర్స్ ఎన్నో చూసుకోవాలి మీరు. ఎందుకు, ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ ద్వారానే ఇది మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉంటాయి అంటే 11 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. సో 11 into 1 11 ఆడ్ డేస్. అలానే ఇంకా మిగిలినవన్నీ 3 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో ఆడ్ డేస్ ఎంత, 2 ఆడ్ డేస్ వస్తాయి. సో 3 into 2 6. 11 + 6 ఎన్ని ఆడ్ డేస్, ఇప్పుడు 11 + 6 17 ఆడ్ డేస్. ఆడ్ డేస్ అంటే ఏం లేదు, 365 days నార్మల్ ఇయర్లో ఉంటుంది కదా, డివైడెడ్ బై 7 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అలానే లీప్ ఇయర్లో 366 ఉంటుంది కదా, డివైడెడ్ బై 7 చేస్తే దీన్ని మాడ్యులర్ డివిజన్ అంటారు. ఆడ్ డేస్ కనుక్కోవాలి అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో ఆ ఆడ్ డేస్ కనుక్కోవాలి. మనకు టోటల్ ఆడ్ డేస్ 17 వచ్చాయి. ఇప్పుడు 17ని మాడ్యులర్ డివిజన్ చేయండి 7తో. మాడ్యులర్ డివిజన్ అంటే మనము ఇప్పుడు 7 2s are 14 అని తీసుకుంటాం కదా, కోషెంట్ని తీసుకోకూడదు, కోషెంట్ని రిమైండర్ని తీసుకోవాలి. 7 2s are 14 కదా, 17 - 14 రిమైండర్ ఎంత, 3. సో 3 అనేది మనకేంటి, మాడ్యులర్ డివిజన్లో 3 వచ్చింది రిమైండర్. ఈ 3ని మండేకి యాడ్ చేయండి. మండే నుంచి +3 చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, థర్స్డే ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్స్డే ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, షార్ట్ కట్స్ అంటే ఇంకా అదే అనమాట, ఆడ్ డేస్ నుంచే మనం చెయ్యాలి. ఇది చూద్దాము ఇన్ఈక్వాలిటీస్ పైన. E ఈజ్ గ్రేటర్ దాన్ B గ్రేటర్ దాన్ F. ఓకే. A ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు D లెస్ దాన్ G. తర్వాత G గ్రేటర్ దాన్ E, A ఈజ్ ఈక్వల్ టు C. అంటే A అన్న C అన్న ఒకటే అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, E ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు D నా అని అడుగుతున్నారు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు D అని. ఇక్కడ ఎక్కడ చూసినా ఈకి డీకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందా, ఎక్కడైనా చూడండి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందా, లేదు. జీకి ఈకి ఉంది, ఈకి ఎఫ్కి బీకి ఉంది, కానీ ఈకి డీకి లేదు డైరెక్ట్ రిలేషన్షిప్. సో కంక్లూజన్ 1 ఈజ్ రాంగ్. D ఈజ్ గ్రేటర్ దాన్ G అన్నారు. అసలు ఇది కంక్లూజన్ 2 అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, D ఈజ్ లెస్ దాన్ G అని ఉంది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, D ఈజ్ గ్రేటర్ దాన్ G. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో బోత్ ఆప్షన్స్ డు నాట్ ఫాలో, అంటే నెయిదర్ 1 nor 2 ఫాలోస్. ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఏమిచ్చారు, 7 - 21 డివైడెడ్ బై +35 డివైడెడ్ బై 16 into 5. ఇక్కడ ఏం అడిగారు అంటే ఏ రెండు నంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే 20 అనే ఆన్సర్ వస్తుంది అన్నారు. మనం బాడ్మాస్ రూల్లో ఏం చూడాలి, ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ ఎక్కడుందో అది చేయాలి. అంటే బ్రాకెట్, బి అంటే బ్రాకెట్ ఇక్కడ లేదు, ఓ అంటే ఆఫ్ ఇక్కడ లేదు. తర్వాత బాడ్ మాస్లో డి వస్తుంది, BOD కదా, డి అంటే డివిజన్. సో డివిజన్ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే 35 డివైడెడ్ బై 16 అసలు డివైడ్ అవుతుందా, 35 16తో అవ్వదు. ఇక్కడ ఆన్సర్లో 20 అనేది మనకు నార్మల్ న్యాచురల్ నెంబర్ ఉంది, డెసిమల్ నెంబర్ లేదు.
సో ఇక్కడ 35 డివైడెడ్ బై సంథింగ్, ఇక్కడ ఏ నెంబర్ ఉండాలంటే 16 ప్లేస్లో ఈ 35ని డివైడ్ చేసే నంబర్ ఉండాలి. అర్థమైందా? సో 16ని రీప్లేస్ చేసేయాలి మనం, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. సో ఆప్షన్స్ చెక్ చేసుకుందాం ఇప్పుడు. ఆప్షన్స్లో 16 ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓన్లీ ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ పెట్టి చూడండి. 17 అంటే దీని అర్థం ఏంటి? 7 ప్లేస్లో 16 రాయాలి, 16 ప్లేస్లో 7 రాయాలి. సో రాసుకుందాం. ఇక్కడ 16 ప్లేస్లో 7 రాద్దాం. 35 డివైడెడ్ బై 7 ఏమవుతుంది? 35 డివైడెడ్ బై 7 5. తర్వాత ఇంటూ 5, ఇక్కడ ప్లస్ 21 అలానే ఉంటుంది. 7 ప్లేస్లో 16 అన్నారు, 16 మైనస్ 21. ఇవంతా మీరు కానీ మల్టిప్లై చేస్తే, మొత్తం మల్టిప్లై చేసి అడిషన్స్ అన్నీ సబ్ట్రాక్షన్స్ చేస్తే మనకి 20 ఆన్సర్ వస్తుంది. మీరు చెయ్యండి, టైం అవుతుందని నేను ఇక్కడ చేయడం లేదు. సో 7 and 16ని ఇంటర్చేంజ్ చేయాలి. సో ఆ 2 నెంబర్ 7 and 16. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు కానీ ఎన్ని నంబర్స్ టోటల్ ఎంత ఉంది అని కౌంట్ చేసుకోండి. మనకు టోటల్గా కౌంట్ చేస్తే 25 స్పేసెస్ ఉంది, అంటే 25 ఆల్ఫాబెట్స్ పట్టే స్పేసెస్ ఉంది. సో 25 కాబట్టి మీరు ఎలా గ్రూప్ చేసుకోండి? 5గా గ్రూప్ చేసుకోండి. సో అంటే ఎలా అవుతుంది? 1 2 3 4 5. సో ఇక్కడ ఒక గ్రూప్, నెక్స్ట్ 1 2 3 4 5, ఇక్కడ ఒక గ్రూప్, నెక్స్ట్ 1 2 3 4 5, ఇక్కడ ఒక గ్రూప్, నెక్స్ట్ 1 2 3 4 5, ఇదొక గ్రూప్, 1 2 3 4 5, ఇదొక గ్రూప్. 5 గ్రూప్స్ అయిపోయింది కదా, 5 5 25 అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి మనకి చాలా క్లూస్ దొరుకుతాయి. కే తర్వాత ఎల్ తర్వాత ఇంకొక ఎల్. సో ఈ కే ఎల్ ఉంది, ఎల్ తర్వాత ఎల్ ఉండాలి. అన్ని ఆప్షన్స్లో ఎల్ ఉంది, ఓకే. ఎల్ తర్వాత ఎన్ రావాలి. సో అన్ని ఆప్షన్స్లో ఎన్ ఉంది. ఎన్ తర్వాత మనకు తెలియదు. ఇక్కడ రండి, ఇక్కడికి వస్తే ఎన్ తర్వాత ఏముంది? ఎం ఉంది. సో ఆప్షన్ బి ఎలిమినేట్ చేసేయచ్చు. ఎం ఉందా? ఎం తర్వాత మళ్ళీ కే ఉంది. ఎల్ తర్వాత ఏం రావాలి? ఎన్ రావాలి. కేఎన్ వచ్చిందా? ఎల్, ఈ ఆప్షన్ బిలో లాస్ట్ లెటర్ ఎల్ అనమాట. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో మిగిలింది ఏ అండ్ డి. చూస్తే లాస్ట్ 2 లెటర్స్ ఏం రావాలి? ఇక్కడ అసలు గ్రూప్ బిగిన్ అయ్యేది కేతో. సో లాస్ట్ 2 లెటర్స్లో ఎక్కడ కే ఉంది? ఆప్షన్ ఏలో కే ఉంది. నెక్స్ట్ ఎండ్ అయ్యేది ఎంతో. సో మొత్తం చూస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, బ్లడ్ రిలేషన్స్. సో ఈ సింబల్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏమన్నారు? ఏ పర్సంటేజ్ బి అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఏ పైన రావాలి, బి కింద రావాలి. ఎందుకు? ఏ మదర్ కదా, మదర్ ఆఫ్ బి. అండ్ ఏ @ బి అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. డాటర్ కాబట్టి కింద రావాలి. మదర్స్ ఫాదర్ ఎప్పుడు పైన ఉండాలి, డాటర్ సన్స్ కింద ఉండాలి. నెక్స్ట్ ఏ అండ్ బి అంటే ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. సన్ డాటర్ కింద ఉండాలన్నాను కదా. సో ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి, మేల్ అయితే ప్లస్ అని పెడతాము, ఫీమేల్ అయితే మైనస్ అంటాం ఈ బ్లడ్ రిలేషన్స్లో. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెండు చూడండి, పి అండ్ ఎస్. పి అండ్ ఎస్ అంటే పి ఈజ్ ద సన్ ఆఫ్ బి, పి ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. పి ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. ఎస్కి సన్ పి అంట. సో సన్ కాబట్టి ప్లస్. అండ్ ఎస్ పర్సంటేజ్ ఆర్. ఎస్ పర్సంటేజ్ ఆర్ అంటే ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క జెండర్ ఇంకా తెలీదు, ఇక్కడ రాస్తాను. ఎస్ ఇక్కడ ఉంటారు, పి వచ్చి ప్లస్, అండ్ ఆల్సో ఆర్ కూడా ఎస్ మదరే. నెక్స్ట్ r@u. r@u అంటే ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా. ఎస్ మదర్ అంటే మైనస్, ఆర్ ఈజ్ ద డాటర్ అంటే మైనస్, యూ అంటే ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ అంటే నథింగ్ బట్ ఎస్ అండ్ యూ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. సో డబల్ యారో మార్క్ పెడతాం. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్ అవుతుంది కదా, అంతే కదా.
ఎస్ అండ్ యూకి చిల్డ్రన్ వీళ్ళు, ఇంకా నీట్గా రాస్తాను. ఎస్ అండ్ యూకి పి అండ్ ఆర్ చిల్డ్రన్. నెక్స్ట్ లాస్ట్ చూడండి, యూ అండ్ క్యూ అన్నారు. యూ ఇస్ ద సన్ ఆఫ్ క్యూ. యూ ఇస్ ద సన్ ఆఫ్ క్యూ. క్యూకి సన్ యూ అనమాట. సో ఇప్పుడు ఏమడిగారు, హౌ ఇస్ పీ రిలేటెడ్ టు యూ? హౌ ఇస్ దిస్ పీ రిలేటెడ్ టు యూ? నథింగ్ బట్ ఫాదర్ కదా. యూ ఇస్ ద ఫాదర్, పీ ఏమవుతారు, సన్ అవుతారు. సన్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ సింబల్స్ బట్టి చూడండి. 14 డాలర్ ప్లేస్లో ఏం పెట్టాలి, డివైడెడ్ బై పెట్టాలి. ఇక్కడ చూడండి, డివైడెడ్ బై 3. అట్ ద రేట్ ప్లేస్లో మల్టిప్లైడ్ బై 6. అండ్ ఆస్టరిస్క్ ప్లేస్లో యాడెడ్ అంటే ప్లస్ 9. తర్వాత హ్యాష్ ట్యాగ్ ప్లేస్లో సబ్ట్రాక్టెడ్ అంటే -2. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా ఉంటుంది, 14/3 × 6. 3 2s are 14 2s are 28. ప్లస్ 9 ఎంత, 28 + 9 37. 37 - 2 35 ఇస్ ద రైట్ ఆన్సర్. 35 ఆప్షన్ బి. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ ఇది క్వశ్చన్. అకాడమీ ఉంది కదా, అకాడమీని మీ నుంచి డే రాశారు. ఎలా రాశారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లెటర్స్ పోయింది, ఇక్కడ 3 లెటర్స్ పోయింది, మధ్యలోది డి, అది ఇక్కడ రాశారు. నెక్స్ట్ స్టార్టింగ్ ఆల్ఫబెటిక్ మధ్యలో రాశారు, ఎండింగ్ ఆల్ఫబెట్తో ఎండ్ చేశారు. అర్థమైందా? సో అలా రాశారు. సో ఇలానే ఫాలో అయ్యేది, ఈ సీక్వెన్స్ని ఫాలో అయ్యేది ఒక్కటి ఐస్ లైక్ మాత్రమే. ఐస్ లైక్లో చూడండి, ఐస్ ఐకేఈ తీసేస్తే ఎల్లా, అండ్ బిగినింగ్ లెటర్ ఏంటి, ఐ, ఎండింగ్ లెటర్ ఈ, సో LIE. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సెట్ 2 కూడా మనం ఫినిష్ చేసాము. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి. ఇలాంటి మంచి లెక్చర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను GS కరెంట్ అఫైర్స్ పైన కూడా లెక్చర్స్ చేస్తాను, ఏపీ హైకోర్టుకి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి అంతా కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.